ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలుపుచున్నాను. దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 6-7 వచనాలు చదువుకుందాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. మనం ఈరోజు దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ మరలా ఒకసారి వాడు దూరము నుండి యేసును చూచి, ఇక్కడ మనం గమనించినట్లయితే దూరము నుండి యేసును చూచి ఎవరు అని మనం చూస్తే పైననే వ్రాయబడి ఉన్నది. అపవిత్రాత్మ చేత బంధింపబడి అతను సమాధులలో రాత్రింబగళ్ళు తిరుగుచు మరి నిద్ర లేకుండగా రాళ్లతో గీక్కుంటూ ఆ మనుషులకు దూరంగా ఉంటున్నటువంటి అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతున్న వ్యక్తి దూరము నుండి యేసును చూచి, దూరం నుండి మొట్టమొదటిగా యేసును చూశాడు. ఎవరో చెప్పినట్టు కాదు, కానీ తను వ్యక్తిగతంగా యేసును చూచి మరి పరిగెత్తుకొని రావడం చూస్తుంటున్నాము. ఆయన చూడడంతోనే ఆయన హృదయంలో ఒక ఆశ కలిగింది. యేసును చూశాడు. చూసిన వెంటనే ఆయన మాత్రం నన్ను స్వస్థపరచగలడు, ఎందుకంటే ఇన్నాళ్ళ నుండి నేను అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతూ రాత్రింబగళ్ళు సమాధులలో తిరుగుచు మనుషులకు దూరంగా ఉంటూ ఒక మంచి స్థితిని కోల్పోయి దుస్థితిలో తిరుగుతున్నాను. అంటే ఈ దుస్థితిని దూరం చేసేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే అని తను హృదయములో తెలుసుకున్నాడు, ఆశపడినాడు. వెంటనే దూరము నుండి యేసును చూచి, యేసుతో చాలామంది ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి, స్వస్థపరిచే వ్యక్తి, లోక రక్షకుణ్ణి ఆ దూరం నుండి అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతున్న వ్యక్తి యేసును చూడడం జరిగింది. చూసిన వెంటనే ఆయనలో ఒక ఆశ మొదలైంది, ఆయనలో ఒక కోరిక మొదలైంది. ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడని. చూచిన వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. సమాధులలో పరిగెత్తువాడు యేసు దగ్గరికి పరిగెత్తుకొని రావడం చూస్తుంటున్నాము. మనుషులకు దూరంగా నివసించేవాడు, మనుషులను లెక్క చేయనివాడు, మనుషులతో సంబంధము లేనివాడు యేసును మాత్రం గుర్తుపట్టాడు. యేసును గుర్తుపట్టి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎంత దూరంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ పరిగెత్తడం చూస్తుంటున్నాము. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడని గ్రహించాడు. తన హృదయంలో ఒక కోరిక వచ్చేసింది. తన హృదయం నుండి ఆశను తీరుస్తాడు ఆ దేవుడని ఎప్పుడైతే యేసును చూశాడో, దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. దేవునికి నమస్కరించడం చూస్తుంటున్నాం. మనము అవసరతలు తీర్చుకుంటామే కానీ నమస్కారం పక్కన పెడతాం కావచ్చు కొన్నిసార్లు. కానీ ఈ అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్నవాడు దూరం నుండి యేసయ్యను చూశాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ఆయనలో కోరిక అనేది ఎప్పుడైతే మొదలైందో క్రియలు జరగడం చూస్తుంటున్నాం. పరిగెత్తుకొని వచ్చాడు, మరి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేసి యేసు అని సంబోధించడం చూస్తుంటున్నాం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకు. దేవుని పేరిట చెప్తున్నాడు. దేవుని పేరిట నన్ను బాధపరచకుండగా ఉండడానికి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అప్పుడు నిజంగానే జాలిపరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని చూశాడు. ఆయన దూరం నుండి యేసును గమనించడం చూశారు ప్రభు. మరి అంతేకాదు, గమనించడం కాదు, ఆయన పరిగెత్తుకొని రావడం కూడా ప్రభుల వారు చూస్తుంటున్నారు. దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నారు. తనను తాను తల వంచారు. హృదయపూర్వకంగా మరి యేసును చూడడము, పరిగెత్తుకొని రావడము, నమస్కరించడము, ఆ తర్వాత పేరు పెట్టి యేసు అని పిలవడము. అపవిత్రాత్మ చేత దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి సరాసరి దేవుడి దగ్గరికి రావడం, దేవుడు అది ఇష్టపడిపోయినాడు. దేవుడు ఆయన చేసిన ఇదంతా కూడా దేవుడికి నచ్చినది. కనుకనే ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు చూడండి, వేసెను, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని శరీరంలో నుండి ఈ మనుషుని విడిచిపోమ్మని చెప్పాను. ప్రభుల వారు చెప్తున్నారు, ఈ మనిషిని వెంటనే ఇన్ని జరిగిన తర్వాత ప్రభువు, జాలిపరుడైనటువంటి ప్రభు
సైలెంట్గా ఉండడు. ఆయన చేయాల్సినటువంటి పనిని ఇక్కడ చేస్తున్నారు. ఈ మనిషిని విడిచిపోమ్మని చెప్పారు, ఏమనలేదు. ఆయన హృదయం చూశారు, ఆయన పరిగెత్తడం చూశారు, ఆయన యొక్క ఆశను గమనించారు, యేసు అని పేరు పెట్టి మొరపెట్టి పిలవడం గమనించారు. అప్పుడు ప్రభుల వారు అంటున్నారు, ఈ మనిషిని విడిచిపోమ్మని చెప్పగా, చూడండి, మనిషిని విడిచిపోమ్మని చెప్పగా, మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన అని చెప్తున్నాడు. మరి సేనా దయ్యములు పట్టి ఎంత కాలము వ్యాధిగ్రస్తుడై మనుషులకు దూరంగా సమాధులలో తిరుగుచు రాత్రింబగళ్ళు అసలు నిద్రాహారాలు లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పవిత్రాత్మ చేత పీడింపబడుచున్న వ్యక్తి యేసును చూడగానే ఒక ఆశ మొదలైంది. యేసును చూడగానే ఆయనలో ఒక కోరిక, ఆయన పరిగెత్తుకొని వచ్చాడు, యేసుని పిలిచాడు, నమస్కారం చేసి యేసుని పిలిచి అయ్యా నన్ను విడిపించు అని బ్రతిమాలుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన సంబోధించడం, యేసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడు అంటున్నాడు. దేవుని కుమారుడవయ్యా నీకు సమస్తము సాధ్యమే, నన్ను స్వస్థపరచు అని బ్రతిమాలుకున్నాడు కావచ్చు. ఎన్నో మాటలు ఉండొచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే నన్ను బాధ పెట్టకమని కేకలు వేస్తున్నట్టు, బిగ్గరగా కేకలు, అంటే ఆయన స్వరమెత్తి గొంతెత్తి యేసు అని సంబోధిస్తూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా బిగ్గరగా కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ మనిషిని విడిచిపోమ్మని ప్రభుల వారు చెప్పారు. అంటే వెంటనే సమాధానం దొరికింది, వెంటనే స్వస్థత దొరికింది, వెంటనే ఆయన ఒక మానవుడిగా మామూలు మనిషిగా మరి మారడం మనం చూస్తుంటున్నాం. కనుక మనము చాలాసార్లు గ్రహించము. కానీ ఈ మనుషుడైతే అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్నప్పటికీ కూడా ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, ఆయనను గుర్తుపట్టాడు. నన్ను బాగుపరిచేది దేవుడు మాత్రమే అని అనుకోవచ్చు. కనుక ప్రభువును అంతమంది సమాజంలో అందరితో కలిసి తిరుగుతున్నారు, అయినప్పటికీ కూడా ప్రభువును గుర్తుపట్టి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి ఆయన చక్కగా అంటున్నారు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను మంచి చేయయ్యా అని ఎంత బ్రతిమలాడినాడో ఏమో. కానీ ఇక్కడైతే ప్రభుల వారు ఒక్కటే మాట అంటున్నారు, ఈ మనిషిని విడిచిపోమ్మని వాడితో చెప్పినట్టుగా అక్కడ స్వస్థత చేకూరింది. అక్కడ మానవ మాతృడుగా ప్రభుల వారు ఉన్నప్పటికీ కూడా దైవత్వాన్ని చూపించి బాగు చేయడం మనము చూస్తుంటున్నాం. కనుక ఇలాగే చూస్తే మనం చాలా విషయాలు కూడా అందులో చూడగలం. అక్కడ శుద్ధి పొందుకున్నట్టు, స్వస్థత పొందుకున్నట్టు మనం చూడగలం. కనుక నేను కూడా మనము అనేక సార్లు ప్రభువుని గూర్చి మనము వింటుంటాము, కానీ విడిచిపెడతాం. కానీ అపవిత్రాత్మ చేత పట్టబడిన వాడు పీడింపబడుచు రాత్రింబవళ్ళు మనుషులకు దూరముగాను సమాధుల్లో తిరుగుచు రాళ్ల చేత తనను తాను గాయపరుచుకుంటున్న వ్యక్తి ప్రభువును గుర్తుపట్టాడు. మరి ఈరోజు నేను కూడా ఎన్నోసార్లు ప్రభు దగ్గరికి వస్తాము. ఆయనలో ఉన్న ఆశ, ఆయనలో ఉన్న కోరిక మనలో కూడా కలిగితే ప్రభుల వారు వెంటనే మన సమస్తము నుండి విడుదల పరిచేది ప్రభువే అని ఈరోజు నేను గమనించాలి. అలాగే చూస్తే లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన, సుంకరి ప్రార్థన. ఇక్కడ సుంకరుడిని కూడా చూసినట్లయితే ఒక అపవిత్రాత్మ పట్టినవాడు ప్రభువుని దూరం నుండి చూసి పరిగెత్తుకొని వచ్చాడు. ఒక పాపి, ఒక సుంకరి, పాపి అయిన సుంకరి యొక్క ప్రార్థన చూస్తే దేవాలయమును చూసి దూరము నుండి దేవాని రొమ్ము కొట్టుకుంటూ తను పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. అనగా మనం చూసినట్లయితే అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని దూరం నుండి చూసి గుర్తుపట్టాడు. ఇక్కడ ఒక పాపి దేవాలయములోనికి, పరిశుద్ధ స్థలములోనికి, దేవుని సన్నిధానములోనికి వెళ్ళుటకు నేను అర్హుడను కాను అని దూరముగా నిల్చుని ఆయన రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని బ్రతిమలాడటం చూస్తుంటున్నాం. కనుక అక్కడ ప్రభువుల వారు మరి
ఇతన్ని ఒక గొప్ప వ్యక్తిగా తన పాపములు క్షమించి చేర్చుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఎందుకంటే పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన విని విడుదల దయచేసిన దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. మరి అలాగే చూస్తే లూకా సువార్త 19లోనే 4వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ ధనవంతుడైన జక్కయ్య గురించి మనం చూస్తే స్టార్టింగ్లో అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తి దూరం నుండి ప్రభువుని చూసి ఎలా చేసి ప్రభువుకు నమస్కారం చేసి ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్న వ్యక్తిని చూసాము. రెండవదిగా చూస్తే చిన్న ప్రార్థన, ఒక పాపి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన పాపము నుండి విడుదలపరిచినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ చూస్తే ధనవంతుడైనటువంటి జక్కయ్య, ఆయనకు కూడా మనస్సులో హృదయములో ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏంటి అనంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ధనవంతుడు, ఆయన బలహీన పరిస్థితి, ఆయన బలహీనం ఏంటో తనకు తెలుసు. అందరూ సమాజంలో ఉన్నప్పుడు ఆయన చూడడానికి చిన్నగా ఉన్నాడు కనుక నేను ప్రభువును చూడాలన్న ఆశ, ప్రభువుతో గడపాలన్న కోరిక, ప్రభుని దగ్గరికి వెళ్ళాలన్న ఆశ ఉంది. కానీ ఆయన బలహీనత ఒకటి ఉంది, ఆయన చిన్నగా ఉన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే, నేను క్లియర్గా ప్రభువుని చూడాలన్న ఆశ కలిగిన వెంటనే ఆయన హృదయంలో పశ్చాత్తాపం అనేది మొదలవుతున్నది. కనుక ఎప్పుడైతే చూడాలనుకున్నాడో ఒక ప్లాన్ ద్వారా వెళ్ళి చెట్టు ఎక్కడము, చెట్టు నుండి ఆ పైకి ఎక్కి ప్రభువుని చూడడం. ఆయన బలహీనతను ఆయన కప్పిపుచ్చుకోలేదు, కానీ ఆ బలహీనతను కూడా పైకి చూపిస్తూ నేను పొట్టివాడను కదా, కానీ ప్రభువుని నేను చూడాలి అని పైకి ఎక్కి ప్రభువుని చూస్తున్నాడు. అప్పుడు ప్రభుల వారు మరి ఏమంటున్నారు మనం చూసినట్లయితే 9వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా అబ్రహాము కుమారుడు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకు రక్షణ వచ్చింది అనంటే తనలో పశ్చాత్తాపం. ఆయన ఎప్పుడైతే ప్రభువుని చూడాలనుకున్నాడో వెంటనే పశ్చాత్తాప హృదయం మొదలైంది. ఆయన ప్రభువుతో సంభాషణ జరుగుచున్నప్పుడే ఒక్కొక్కటిగా ఆయన హృదయం శుద్ధీకరించబడుతుంది. కనుకనే ప్రభుల వారు ఒక మాట అంటున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక రక్షణను పొందుకోవడానికి హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మనం మత్తయి సువార్తలో చూస్తాం. కనుక హృదయ శుద్ధి కలిగినది ఎప్పుడైతే ప్రభువుని చూడాలని ఆశ కలుగుతుందో, ప్రభువుని చూడడానికి చెట్టు ఎప్పుడైతే ఎక్కాడో ఆయన హృదయంలో ఒక మార్పు అనేది జరుగుతున్నది, నూతన మార్పు జరుగుతున్నది. వెంటనే హృదయ శుద్ధి కలగడము, ప్రభువుల వారితో సంభాషించడం. ప్రభు ఒకటే మాట చెప్పారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, మరి ఆయన ప్రభువుల వారు ఎక్కడి నుండి వస్తున్నారు, దూరం నుండి వస్తున్నారు. ఆయన్ని చూడాలని పరిగెత్తుకొని వెళ్ళి చెట్టు ఎక్కడం మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితంలో కూడా ప్రభువుని చూడాలని ఎన్నిసార్లు అనుకొని చూసి ప్రభువు నుండి వచ్చి ఫలితం పొందుకున్నాం, లేదా అయ్యో నేనేమి దొరకలేదే, నేనేమి పొందుకోలేదని నిరుత్సాహపడుతున్నాం. మనం కూడా హృదయాంతరంగం నుండి వచ్చిన చిన్న ప్రార్థన, పాపి అయిన సుంకర ప్రార్థన నిన్న దేవుడు అపవిత్రాత్మ చేత పట్టి బాధింపబడుతున్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థన విని స్వస్థపరిచిన దేవుడు. అలాగే మనం చూసినట్లయితే ఒక్కొక్కటిగా మనం గమనిస్తే జక్కయ్య, ధనవంతుడైనటువంటి జక్కయ్య, ఆ జక్కయ్యలో నూతన మార్పు జరగడం, ఆ ఇంటికి రక్షణ రావడం కూడా చూస్తుంటున్నాం. అలాగే లూకా సువార్తలోనే 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ఇక్కడ మనం చూస్తే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఇంతసేపేమో ప్రభువు దూరముగా ఉండగా సమాజంలోని ఒక్కొక్కరు వ్యక్తి వెళ్ళి ప్రభువును దర్శించుకున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ చూస్తే అయితే కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తడం చూస్తుంటున్నాం. అనగా మనం ఎప్పుడైతే ఒక్క అడుగు వేసి తండ్రి తట్టు మలుతామో, తండ్రి మన కొరకు 10 అడుగులేసి పరిగెత్తుకొని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి
పరుగెత్తి, ఇక్కడ ప్రభుల వారు పరిగెత్తుతున్నారు, మన తండ్రి పరిగెత్తుతున్నారు. ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. మనం ఎప్పుడైతే ప్రభు కావాలని ఆశపడతామో, ఒక్క అడుగు వేస్తామో, మరి వెంటనే ప్రభుల వారు చూసి కనికరపడతారట. ఈరోజు నీపై, నాపై మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో, ప్రభు మన పైన కనికరపడే దేవుడు. అంతేకాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే దేవుడు. మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనల్ని ముద్దు పెట్టుకునేది ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు. ఎప్పుడైతే నీవు నేను ఆయన తట్టు మలుతామో ఆయన పరిగెత్తుకొని వస్తాడు. ఆయన మన మీద కనికర పడతాడు, జాలి పడతాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకునే దేవుడు మనకున్నాడు. అంటే మనలో మార్పు రావాలి అని అంటే ఇక్కడ కుమారుని కథలో చూస్తే మనము 15వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, బుద్ధి రావాలి మనకు. బుద్ధి జ్ఞానములు అనేవి కొంచెం బయటకు వస్తే కానీ మనలో మార్పు జరుగుతున్నది. బుద్ధి వచ్చినప్పుడు ధనవంతుడు జక్కయ్య, ఆయనలో ఒక మార్పు రావడానికి బుద్ధే రావచ్చు. కనుకనే వెంటనే అనుకున్నాడు ప్రభువుని చూడాలని ఆశ. కనుక వెంటనే ఆయన ప్రభువుని చూడడానికి ఎత్తైన అక్కడ ఏం లేకపోవచ్చు, కానీ చెట్టు ఎక్కాడు, ప్రభువుని చూశాడు, మార్పు తెచ్చుకున్నాడు, రక్షణను పొందుకున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు అని చెప్తూ ఉంటాం చిన్నపిల్లల కథలు అని. ఇది నిజ సంఘటన. అయితే దీంట్లో ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. ఆ కోరిక నెమ్మదిగా దూర ప్రయాణం నుండి వస్తున్నాడు. మొత్తం మార్పు జరిగిపోతున్నది. హృదయాంతరంగాన్ని తండ్రి చూస్తున్నాడు. తండ్రి దూరం నుండి కుమారుడిని చూసి కనికరపడినాడు. మొట్టమొదట కనికరపడినాడు. నా కుమారుడు ఇన్ని రోజులు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు, ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నాడు. కనికరపడినాడు, పరిగెత్తారు. ఇప్పుడు తండ్రి పరిగెత్తడం చూస్తుంటున్నాం. పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే ప్రభు కొరకు మనము ఆశపడతామో, ఒక అడుగు ముందుకేస్తే ప్రభువుల వారు పరిగెత్తుకొని వచ్చి నిన్ను నన్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని మనల్ని తనతో ఏకం చేసుకునే దేవుడు మనకున్నాడు. కనుక ఈరోజు ముద్దు పెట్టుకునే ఆ ప్రభువుని, లేదా ముద్దు పెట్టుకొని మనల్ని లాలించే ఆ తండ్రిని వేడుకొని ఆయన శరణు చొచ్చి ఆయనతో ఏకమై ఉందుముగాక. ఆమేన్.